స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని రోడ్ నంబర్ 4లో ఒక స్పా సెంటర్పై ఆకస్మిక దాడులు చేశారు పోలీసులు. స్పా సెలూన్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 3 యువతులు 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లిలో స్పా సెంటర్లపై అధికారుల దాడులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో 2 చోట్ల హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు స్పా సెంటర్లపై దాడులు చేశారు. ఒకటి చందన్ నగర్ పొజిషన్ పరిధిలోని స్పా సెంటర్ మొత్తంలో కూడా వ్యభిచారం చేస్తుండగా అక్కడ 4 యువతులతో పాటు 3 విటలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి కొంత నగలతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా చందనగర్ పోలీసులకు హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన పోలీసులు అప్పగించడం జరిగింది. ఇక మరొక సంబంధించి కూడా కేపీహెచ్ పొజిషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లోని స్పా సెంటర్ లో కూడా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన పోలీసులు ఆ సెంటర్ల మీద దాడి చేశారు. స్థానిక పోలీసులకి 3 యువకులతో పాటు 2 వ్యక్తులను కూడా అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల గుర్తు చప్పుడు కాకుండా స్పాతో పాటు వివిధ రకాల పేర్లతో కూడా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటి మీద ఫోకస్ చేసింది హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 2 చోట్ల మొత్తంగా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలరాం, కిరణ్, అంటే ఎంతకాలంగా ఈ వ్యవహారం సాగుతోంది ఆయా ప్రాంతాల్లో? గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో కూడా ప్రస్తుతం అటు హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా కొనసాగుతుంది. ముందు స్పా సెంటర్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయుర్వేదిక్ స్పా అంటూ కూడా బోర్డులు పెడతారు. కానీ లోపలికి వెళ్ళాక వీటిని ఆకర్షించేందుకు వ్యభిచారం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటు స్పా సెంటర్ల ముసుగు జరుగుతున్న దందాకు సంబంధించి పక్కా సమాచారం రావడంతో కూడా పోలీసులు తనిఖీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే చందనగర్ పిఎస్ తో పాటు ఆ కేపీజీ పిఎస్ సంబంధించిన 2 పిఎస్ పరిధిలో కూడా గడిచిన కొద్ది రోజులుగా వీరు స్పా సెంటర్ ముసుగులో కూడా వ్యభిచారం చేసినట్టు పక్కా సమాచారం అందడంతో ఇటు హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు దాడులు చేసి వీటితో పాటు యువతులను కూడా స్థానిక పిఎస్ లో అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిబంధనల విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కానీ కఠిన చర్యలు ఉంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బలరాం, థ్యాంక్ యూ కిరణ్.